మరి వేరే దేశం వస్తువులు నువ్వు ఎందుకు వాడుతున్నావు? పెట్రోల్ ఇంగ్లీష్ వాడు కనిపెట్టిందే, మరి అన్ని మైక్ వాడు కనిపెట్టింది, ఒక మెకానిజం ఇంజన్ కనిపెట్టింది వాడే. ఇంగ్లీష్ ఉంది ఏది వాడకు నువ్వు. సరే తమ్ముడు, ఈ రోజు నుంచి సామ్యుల్ గారు ఈ రోజు మానేస్తున్నాను. అయితే మీరు ఒక పని చేయండి, క్రైస్తవులంతా భారతీయులు పండించిన తిండి తింటాం మానేసండి. ఎందుకంటే మాక్సిమం 90%. ఒక నిమిషం నన్ను చెప్పనే, నువ్వు నన్ను కమిట్ అయితే నువ్వు మాట్లాడు. మా భారతీయులందరూ అది ఏం చేస్తారంటే పంట పండించేటప్పుడు గానీ, పంట కోసిన తర్వాత గానీ, అమ్మేటప్పుడు గానీ దేవుడికి నైవేద్యంగా పెడతారు. అందుకని చెప్పి మీ సొంత పంటగా క్రైస్తవులు పండించుకొని మీరు తినండి. అప్పుడు మేము విదేశీ వస్తువులు మానేస్తాం. సింపుల్, దీనికి ఇదే పరిష్కారం. మీరు ఏం చేస్తారంటే బియ్యం కావాలి, అమెరికా నుంచి తెప్పించుకోండి, అమెరికాలో పండిన బియ్యం. ఎందుకంటే అక్కడ నైవేద్యం పెడతాం కానీ దేవుడు దండం పెట్టుకోవడం కానీ ఉండదు. ఇక్కడ 190 మంది వ్యవసాయం చేసేదంతా హిందువులే. వాళ్ళు ఏ పంట కోసినా సరే దేవుడికి పెట్టుకుంటారు, దేవుడు మొక్కుంటారు. మరి అలాంటివి మీరు తింటున్నారు కదా, మీరు అవన్నీ మానేసి మేము విదేశీ వస్తువులు మానేస్తాం. మంచి అగ్రిమెంట్ చేసుకుందాం. వీళ్ళు ఎక్కడ మరి మీ బియ్యం మీరు ఫారెన్ నుంచి తెచ్చుకోండి, ఇండియాలో కొనకండి. ఏ షాపుల్లో కూడా హిందూ అమ్మేది షాపులోడు హిందువే, పండించేది షాపులోడు హిందువే, మానాడించేది హిందువులే, అన్ని పనులు చేసేది హిందువులే, ప్యాకింగ్ చేసేది సూపర్ మార్కెట్లు హిందువులే. అవన్నీ మీరు ఏం చేస్తారంటే ఈ సూపర్ మార్కెట్లు ఇట్లన్నీ కొనకుండా క్రైస్తవులు షాపులు పెట్టుకోండి. ఓకేనా? క్రైస్తవులు పండించుకోండి, క్రైస్తవులు సూపర్ మార్కెట్ పెట్టుకోండి, మీకు అంతా సపరేట్ పెట్టుకోండి. అప్పుడు మేము ఖచ్చితంగా మేము కూడా విదేశీ వస్తువులు వాడటం మానేస్తాం. అయ్యా రాజు గారు, మీరు పుట్టిన పుట్టుకొని చూసారా? ఒక్క నిమిషం అండి పీటర్ గారు, మీరు పుట్టిన పుట్టుకొని చూసారా? మీ తాతలు ముత్తాతలు అంతా కూడా హిందువులు. మీరు చచ్చిపోయి మళ్ళీ ఫారెన్ లో పుట్టండి శుభ్రంగా, అప్పుడు మేము విదేశీ వస్తువులు మానేస్తాం. మీ పుట్టుక హిందువుల రక్తం ఉంది దాంట్లో. మీ నాన్నగారు